హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ అయితే మీకు పరిచయం చేస్తానండి. అంతకన్నా ముందు కొంచెం రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తామంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీటికి వెళ్ళిపోతామండి. సో దీని నేమ్ వచ్చేసి మనము ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ అంటారండి. సో ఇదేంటంటే మనకు ఎప్పుడైనా మనము పిఎం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్ లోడ్ ఉందనుకోండి, అది ఒక్కొక్కసారి దానిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో దాన్ని డిశ్చార్జ్ చేయకుండా మనం డైరెక్ట్గా ప్యానల్ బోర్డ్ స్క్రూస్ ఇప్పడం కానీ ఇలాంటి చేస్తే కనుక మనకి షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ముందుగానే ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ని యూజ్ చేసి మనము ఏదైతే ఉంటుందో లీకేజ్ కరెంట్ని దాన్ని మనము రిమూవ్ చేస్తాం అనమాట త్రూ ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ ద్వారా. సో ఎలా చేయాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఇదనమాట. మనము ఏదైతే ఎర్త్ ఉంటుందో, ఎర్త్ పాయింట్ ఉంటుందో ఇలా ఓపెన్ చేస్తామండి. ఓపెన్ చేసి ఇలా నీట్గా ఓపెన్ చేసిన తర్వాత, పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా పెట్టేసి మళ్ళీ పూర్తిగా లాక్ చేస్తాం అనమాట. ఎర్త్ పాయింట్కి లాక్ చేసిన తర్వాత, పూర్తిగా లాక్ చేసిన తర్వాత ఇలా పూర్తిగా టైట్ చేసిన తర్వాత, లాక్ చేసిన తర్వాత సో మనకి కేబుల్ అనేది మనకి ఎంత దూరంలో ఉన్నా కూడా వస్తుందన్నమాట. ఇన్కేస్ కేబుల్ సరిపోకపోతే మనం జాయింట్ అని వేసుకోవచ్చు. సో మినిమం కేబుల్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనం ఎర్త్ పాయింట్ కనెక్ట్ చేస్తాము. ఈ పాయింట్ అనేది ఎర్త్ పాయింట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనము ఇక్కడ హ్యాండిల్ని పట్టుకొని, అక్కడ హ్యాండిల్ని పట్టుకొని మనము ఈ పాయింట్ అనేది మనము బయట ప్యానల్ బోర్డ్స్లో బస్ బోర్డ్స్ ఉంటాయి కదా, RYB ఉంటుంది కదా, దానికి ఫేస్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఆ లైన్లో ఏది ఉన్నా కూడా, ఎర్త్ లీకేజ్ కరెంట్ ఏది ఉన్నా కూడా దీని ద్వారా మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ కేబుల్ ద్వారా ఎర్త్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే మనం ఫేస్కి కనెక్ట్ చేస్తామో ఇక్కడ నుంచి ఈ వైర్ ద్వారా ఇలా వచ్చి ఇది మనం ఎర్త్ కనెక్ట్ చేస్తాం కదా, సో దాని ద్వారా మనకి లీకేజ్ ఏదైనా కరెంట్ ఉంటే కనుక డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము బిఫోర్ పిఎం చేసేటప్పుడు మనము ఈ విధంగా ఎర్త్ రాడ్ యూజ్ చేసి లీకేజ్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము అవాయిడ్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఫస్ట్ ఎర్త్ రాడ్ డిశ్చార్జ్ చేసిన తర్వాత మనము దెన్ వర్క్ చేస్తాం అనమాట. సో అప్పటి వరకు డైరెక్ట్గా ముందే వర్క్ చేస్తే కనుక మనకి యాక్సిడెంటల్గా జరిగే ప్రమాదం ఉంటుందన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనము ముందే ఎర్త్ డిశ్చార్జ్ని యూజ్ చేస్తాం అనమాట. సో దీని పర్పస్ అయితే ఇది ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది చేసిన తర్వాతనే మనము పిఎం వర్క్ అనేది చేస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మన ఫిగర్లో చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇతను ప్రాపర్గా PPE వేసుకున్నాను అనమాట. గ్లౌస్, హెల్మెట్, జాకెట్, సో సేఫ్టీ షూస్ అన్నీ వేసుకున్న తర్వాత పిఎం చేయడానికి ముందు మనం ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలండి EHS స్టాండర్డ్స్ ప్రకారము. సో నెక్స్ట్ ఏంటంటే పిఎం చేయడానికి ముందు ఏంటంటే మనం ప్యానల్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఎర్త్ రాడ్ మీకు ఇందాక చూపించాను కదా, సో అది తీసుకొని ఇలా ఫస్ట్ ఈ రాడ్కి ఫ్రంట్ సైడ్ ఉన్నది ఏం చేస్తామంటే ఇక్కడ RYB, ఇది ACB ఉంది కదా, ఇక్కడ బ్రేకర్ ACBకి పైన ఇక్కడ ఏంటంటే RYB ఫేస్లు ఉన్నాయి కదా, ఒక్కో ఫేస్ మీద మనం టచ్ చేయాలన్నమాట. సో ఈ కేబుల్కి ఎండ్ దగ్గర ఇంకోటి ఉంటుంది కదా, అది వచ్చేసి మనం ఎర్త్కి కనెక్ట్ చేస్తాం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ ఫేస్ మీద మనం రాడ్ టచ్ చేస్తామో ఈ కేబుల్ ద్వారా త్రూ వెళ్ళి మనకి ఎర్త్ ద్వారా ఏదైతే అది కరెంట్ ఉంటుందో అది డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. స్టోరేజ్ కరెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనకు డిశ్చార్జ్ అయిపోతుంది. సో మనకి యాక్సిడెంట్ జరగకుండా, ఏమైనా ప్రమాదాలు జరగకుండా ఇది మనల్ని కాపాడుతుంది అనమాట, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్ అనమాట. సో 3 ఫేస్లకి ఈవెన్ న్యూట్రల్ అయినా కూడా మనం అన్ని టచ్ చేసిన తర్వాతనే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇది అనమాట ఫ్రెండ్స్, కంపల్సరీ దీని యూజ్ అనమాట. ఏదైతే ఇంకా మనం మేజర్ పిఎం యాక్టివిటీ చేస్తున్నామో, హెవీ పిఎం యాక్టివిటీ చేస్తున్నామో కంపల్సరీ ఎర్త్ డిశ్చార్జ్ చేసిన తర్వాతనే మనము పిఎం యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయాలి. ఇదైతే మ్యాండేటరీ అనమాట. సో మన సేఫ్ సైడ్ అనమాట. సో అప్పుడు ఎర్త్ డిశ్చార్జ్ చేసిన తర్వాతనే మనం పిఎం యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో దీనివల్ల యూజ్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.